తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు ముహూర్తం ఖరారు చేసింది. జూలై మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించేందుకు పార్టీ సన్నాహాలు పూర్తి చేసింది. ఈ కార్యక్రమాన్ని సాంకేతికతతో అనుసంధానం చేస్తూ ఇప్పటికే సభ్యత్వ నమోదు కోసం ప్రత్యేక యాప్ను సిద్ధం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ యాప్ను గులాబీ దళపతి కేసీఆర్ ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సుమారు 60 లక్షల సభ్యత్వ బలమున్న బీఆర్ఎస్ కొత్త నమోదు కార్యక్రమం ద్వారా ఆ సంఖ్యను 1 కోటి దాటేలా లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ శ్రేణులను మరింత చురుకుగా మార్చేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక రాబోయే రాజకీయ పరిణామాల దృష్ట్యా ఈ సభ్యత్వ డ్రైవ్ కు ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, గంగోత్రి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు జూలై మొదటి వారం లేదా రెండో వారంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం శ్రీకారం చుట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతుంది. ఎందుకంటే చాలా ఏళ్ల నుంచి కూడా యాక్చువల్గా లాస్ట్ ఇయరే సభ్యత్వ నమోదు కార్యక్రమం శ్రీకారం చుట్టాలని బీఆర్ఎస్ పార్టీ భావించింది. తర్వాత వాయిదా పడుతూ వచ్చింది. అయితే పార్టీ చాలా కీలక నిర్ణయం తీసుకుంది. సో ప్రత్యేక యాప్ ఒకటి సిద్ధం చేసుకుంది. ఆ యాప్ ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. డిజిటల్ పద్ధతిలో ఈసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసింది. దానిలో భాగంగా యాప్ ఒకటి సిద్ధం చేసింది. సో అది జూలై మొదటి వారంలో కేసీఆర్ ఓపెన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొదటిగా కేసీఆర్ పార్టీ సభ్యత్వం ఆయన తీసుకుంటారు. సో ఇక తర్వాత ఆ యాప్ ద్వారాగా మిగిలిన పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా మరోసారి పార్టీ సభ్యత్వం నమోదు చేసుకుంటారు. ఆ తర్వాత వరుసగా పార్టీ సభ్యత్వం నియోజకవర్గాల వారీగా ప్రారంభం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే జూలై మనకి మొదటి వారం లేదంటే రెండో వారంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టే అవకాశం అయితే ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా మొత్తం దీంట్లోనే నిమగ్నం అయిపోయారు. ఎందుకంటే ఇప్పటికే ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి సో నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ వస్తుంది. దానిపైన అవగాహన ఇటు నాయకులకు శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత హరీష్ రావు వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. సో ఇది తొందరలోనే పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ జూలై మొదటి వారంలో దాదాపుగా ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించినటువంటి నియోజకవర్గాల జనరల్ బాడీ సమావేశాలు దాదాపుగా పూర్తి అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రెండో వారంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే డిజిటల్ పద్ధతిలో శ్రీకారం చుడుతున్నారు కాబట్టి సో అందులో కుటుంబ సభ్యుల వివరాలన్నింటినీ కూడా అందులో పొందుపరిచేందుకు సిద్ధమవుతున్నారు. సో అందులో కుటుంబ సభ్యుల వివరాలు, పిల్లలు వివరాలు అన్నీ కూడా అందులో మెన్షన్ చేసిన తర్వాత సో వాళ్ళ స్టడీ ఏం చదువుతున్నారు, సో వారికి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఏంటి అనే వివరాలన్నింటినీ కూడా అందులో పొందుపరచాలని చెప్పేసి కూడా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు కూడా తెలుస్తుంది. కాబట్టి సో ఇప్పటికే 60 లక్షలకు పైగా సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. యాక్చువల్గా ప్రాంతీయ పార్టీకి అంత పెద్ద మొత్తంలో సభ్యత్వం ఏ రాష్ట్రంలో కూడా లేనప్పటికీ కానీ తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేసరికి ఎక్కువ సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ సో బీఆర్ఎస్ పార్టీ. దాదాపుగా 60 లక్షలకు పైగా సభ్యత్వం ఉన్నది. సో దాన్ని 1 కోటికి పైగా పెంచాలని ఒక నిర్ణయానికి వచ్చింది పార్టీ. సో దానిలో భాగంగా సో తొందరలోనే దాన్ని 1 కోటికి పైగా సభ్యత్వం పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది. సభ్యత్వం పూర్తయిన తర్వాత సో ఇక ఏ ఎన్నిక వచ్చినా సరే అటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఏదొచ్చినా సరే, అదేవిధంగా ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికొచ్చినా, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికొచ్చినా ఖచ్చితంగా ఎదుర్కొంటామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పైన రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉందని. సో ముఖ్యంగా రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన ముఖ్యంగా వ్యతిరేకత ఉన్నారు. సో వారందరూ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు మరోసారి సిద్ధమవుతున్నారనేది కూడా బీఆర్ఎస్ పార్టీ కొంత ఉత్సాహంతో కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి సో నియోజకవర్గాల వారీగా జనరల్ బాడీ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నప్పుడు సో పార్టీ శ్రేణుల ఉత్తేజం చూసినప్పుడు నాయకత్వం కూడా సో ఖచ్చితంగా ఒక నమ్మకం అనేది కలిగించుకుంటూ ముందుకెళ్తూ ఉంది. ఎందుకంటే వచ్చే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా వారికి ఒక నమ్మకం కలిగేలాగా కూడా ఈ కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి సో సభ్యత్వ నమోదు ఎప్పుడెప్పుడా అని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నారు. యాక్చువల్గా సభ్యత్వం కార్యక్రమం పూర్తయితే కమిటీల ఏర్పాటుకు
బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది కాబట్టి ముందు సభ్యత్వం పూర్తి చేయాలని చెప్పేసి కూడా యాక్చువల్గా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. సో అందులో భాగంగా జూలై 2వ వారంలో సభ్యత్వం దాదాపుగా స్టార్ట్ అవుతుంది. సో అది మనకి జూలై మొత్తం కూడా ఆగస్టు వరకు కూడా పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఆగస్టు తర్వాత ఇక పార్టీ కమిటీలు, ముఖ్యంగా పార్టీ కమిటీలను ఈసారి ఎక్కువగా ప్రాధాన్యత అందరి వర్గాలకి, అదేవిధంగా ఉద్యమకారులకు అందరికీ కూడా అందులో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కాబట్టి సో అది పార్టీ కమిటీలు తొందరగా ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి సభ్యత్వం కార్యక్రమం ముగిసిన తర్వాతనే కమిటీలు వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక ఎప్పుడు అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి సభ్యత్వం నమోదు జూలై 1వ వారం లేదంటే 2వ వారంలో శ్రీకారం చుట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. గంగోత్రి సైదులు ప్రస్తుతం అయితే 60 లక్షల సభ్యత్వం ఉన్న బీఆర్ఎస్ పార్టీలో మున్ముందు ఎలాంటి బలోపేతం చేసుకోవడానికి కార్యక్రమాలు జరగనున్నాయి? ప్రస్తుతం అయితే పార్టీ అంటే సంస్థాగతంగా పార్టీ బలోపేతం పైన పార్టీ దాదాపుగా దృష్టి సారిస్తూ వస్తుంది. గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీ బలోపేతం పైన ప్రత్యేక దృష్టి సారిస్తూ వస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఎందుకంటే యువత ఎక్కువగా ఉన్నారు కాబట్టి సో వారికి ప్రాధాన్యత ఇచ్చేలా కూడా ప్లాన్ చేస్తున్నారు. సో కొత్త వారిని పార్టీలోకి ఆహ్వానించాలని చెప్పేసి కూడా అంటున్నారు. పార్టీలోకి ఆహ్వానించడం కోసం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి, సో పార్టీ ఆనాడు ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా పోరాటం చేసింది 14 ఏళ్ల పాటు, తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది, ఈ అంశాలన్నింటినీ కూడా కొత్తవారు ఎవరైతే సభ్యత్వం తీసుకుంటారో వారికి వివరించిన తర్వాత సో వారిని అలా పార్టీలోకి ఆహ్వానించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. సో ఈ అంశాలకు ఇప్పటికే నాయకత్వానికి దిశానిర్దేశం కూడా పార్టీ చేసింది. ఓకే, థ్యాంక్ యూ సైదుల్.